శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడుదల కూడిక కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్వాయర్ టీం ప్రత్యేక క్రీస్తు గీతాలను ఆలపించి పలువురిని అలరింపచేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు జ్యోతిబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సమాజానికి దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడుదల కూడిక కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్వాయర్ టీం ప్రత్యేక క్రీస్తు గీతాలను ఆలపించి పలువురిని అలరింపచేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు జ్యోతిబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సమాజానికి దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రైస్తవుడు బైబిల్ బోధించిన ప్రకారం జీవించాలని క్రైస్తవులకు సూచించారు. తెలంగాణలో సేవ చేయడానికి ఆంధ్ర నుంచి పాస్టర్ పిఆర్ డేవిడ్ ఆహ్వానం మేరకు నల్గొండకు రావడం జరిగిందని తెలిపారు. దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు బైబిల్ ప్రకారం జీవించి సమాజానికి ఆదర్శంగా ఉండాలని, త్వరలో యేసుప్రభు రానై ఉన్నాడని, యేసుప్రభును నమ్మిన వారు బైబిల్ బోధించిన ప్రకారం ఒక మంచి క్రైస్తవునిగా జీవించి ఆయన క్రైస్తవ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పిఆర్ సుందర్ రాజ్, వినోద్ కుమార్, విజయ్ కుమార్, సాలోమాన్ రాజ్, మధుసూదన్, వెంకటయ్య, జాన్, సిస్టర్ సిల్వియా, ప్రభావతి, కలమ్మ, రాజేష్, రంజిత్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కలిపే
ఉండింది. సంఘాలు బలపరచబడ్డాయి. దైవజనులతో పాటు వారి యొక్క బృందం, దైవ సేవకులు వచ్చేవారు. చెప్పాలంటే వారు వచ్చినప్పుడు ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఒక ఆత్మీయ వాతావరణాన్ని మా ప్రాంతంలో మేము అనుభవించామని చెప్పడానికి ఏ సందేహము లేదు. అలాంటి ఘనులైన దైవజనుల పరిచయకు రావడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రాత్రి నేను మీ మధ్య ఏదో వాక్యం చెప్పడానికో అలాగనే దానికంటే అయ్యగారు, డేవిడ్ అయ్యగారు, అమ్మగారు వారి పరిచర్లతో ఆ సహవాసంలో పాలు పొంది వెళ్ళాలి. మా కుమార్తె ఇప్పుడు రావడం, నాతో ఇంకా దైవజనులు కొంతమంది దైవ సేవకులు మాతో వచ్చారు. సో వారందరం ప్రార్థన చేయించుకుని వెళ్ళడానికే వచ్చాము అయ్యగారితో. ఎందుకంటే దైవ సేవకుల ప్రార్థనలు మాకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రతి నెల ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఫస్ట్ థర్స్డే నైట్ ఈ డెలివరెన్స్ ప్రార్థనలో దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నందుకు చేతులెత్తి అందరం యేసయ్యకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటారు? ఓకేనా? మనందరం కలిసి వాక్యం చెప్పుకుందాం. అంటే మైక్ నా దగ్గరే ఉంటుంది, కానీ అందరం కలిసి వాక్యం ఆలోచించేద్దాం. ఏదో నేను చెప్పడం మీరు అలా కాదు. లెట్స్ మెడిటేట్ ద వర్డ్ టుగెదర్, లెట్స్ స్టడీ ద వర్డ్ టుగెదర్. ఈ అద్భుతం ఎవరి కాలంలో జరిగిందనంటే ప్రవక్త అయిన ఏలియా కాలంలో జరిగింది. ప్రవక్త అయిన ఏలియా పరిచర్య గురించి ఆలోచన చేస్తే రాజుల మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఏలియా పరిచర్య ప్రారంభించబడుతోంది. ఏలియా పరిచర్య మనకు అర్థం అవ్వాలంటే ఆయన పరిచర్య చేసినటువంటి పరిస్థితులు, లేక ఆయన ఏ కాలములో పరిచర్య చేశాడో ఆ కాల పరిస్థితులు కూడా మనం ఒకంత ఆలోచన చేయాలి. ఏలియా పరిచర్య చేసేటప్పటికీ ఆహాబు అనే రాజుగారు పరిపాలన చేస్తున్నారండి. ఏలియా గారు సేవ చేసే టైంకి రాజుగారు ఎవరంటే ఆహాబు. ఈ ఆహాబు గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఏలియా పరిచయం ఇంకా కొంచెం మనకు అర్థమవుతుంది. ఆహాబు ఇశ్రాయేలీయుడు, అనగా సున్నతి చేయబడిన వాడు. అంటే ఆయన ఈ వాజ్ సర్కంసైజ్డ్ పర్సన్, అబ్రహామిక్ లైన్ కదా, సున్నతి చేయబడిన వాడు. మనకి ఇప్పుడు అర్థం అవ్వాలంటే, ఒక ఆత్మీయ ఇజ్రాయెల్ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలంటే ఆహాబు బాప్తిస్మం పొందినవాడు. అంటే అర్థం చేసుకోవడానికి, సున్నతి బాప్టిజము అని నేను చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోవడానికి ఆయన ఇజ్రాయేలు రాజు. అందుచేత ఆయనకు తైలం పోసి అభిషేకిస్తారు. అనగా ఈయన ఆహాబు ఏమై ఉన్నాడంటే వాక్యం ఎరిగిన వాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, 10 ఆజ్ఞలు కంఠస్థం చేసినవాడు. రాజుగా అవ్వాలంటే ఆ ధర్మశాస్త్రంతో రాయాలంటే వాళ్ళు అదంతా రాసినవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ వివాహము ద్వారా ఆయన ఇప్పుడు యెజబేలు బాటలోనికి వెళ్ళాడు. నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు, ఇంకా లోపలికి వెళ్ళడానికి ముందు, మ్యారేజ్ చేయబోతున్న పేరెంట్స్కి, ఇక్కడ కూర్చుని మ్యారేజ్ చేయబోతున్న పేరెంట్స్కి మీతో మాట్లాడుతున్నాను. ఈవెన్ మ్యారేజ్ చేసుకోబోతున్న వారికి కూడా తెలియచేస్తున్నాను. యేసు ప్రభువును నమ్మిన బిడ్డలు
యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలతోటి వివాహాలు జరగాలి. మీరు చెప్పొచ్చు మ్యారేజ్ ఇస్ అది మా ఫ్యామిలీ ఇష్యూ అండి, మా ఫ్యామిలీ సంబంధమైందండి, మా కుటుంబానికి సంబంధించిందండి. లేదు లేదు, యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు, చర్చ్ మెంబర్గా ఉన్న నీవు ఏ విశ్వాస ప్రమాణములో ఉన్నావో, ఏ విశ్వాసపు స్థాయిలో ఉన్నావో, అదే విశ్వాసపు స్థాయిలో ఉన్న వారితో బియ్యం అందాలి. అదే విశ్వాసపు స్థాయిలో